తిరుమలగిరిలో అఖిలపక్షం ఏర్పాటు చేసిన సమావేశానికి వస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు అఖిలపక్ష నాయకులను అరెస్ట్ చేయడం అనేది అప్రజాస్వామికం. ఒకవైపు యుగంధర్ పై దాడి జరిగింది, ఇంతవరకు కేసు రిజిస్టర్ చేయలేదు. అక్కడేం సంఘటన జరగలేదు అని చెప్తూనే అఖిలపక్షం మీటింగ్ పెట్టి ఈ అక్రమ అరెస్టులు ఎందుకు? ఇది పూర్తిగా ఒక నియంతృత్వ ధోరణితో పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఇది ఎవరి ఆదేశాల మేరకు వ్యవహరిస్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా అన్ని పార్టీలు కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి తుంగతుర్తిలో ఉంది. డెఫినెట్ గా యుగంధర్ తో పాటు అక్కడ జరుగుతున్న అక్రమాల రాజకీయాల మీద కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. మేము కూడా ఇప్పుడు తిరుమలగిరి ఆ సమావేశానికి వెళ్తున్నాం. ఈ అక్రమ నిర్బంధాలను పోలీసులు వినాలని విజ్ఞప్తి చేస్తూనే ఎవరో చెప్పినట్టు చేయడం వల్ల మీకొచ్చే లాభం లేకపోగా ఇలా ప్రజాస్వామిక గొంతులన్నింటి కూడా అణచివేసినట్టుగా భావించాల్సి వస్తుంది. కాబట్టి ఇలా ఎమ్మెల్యే చెప్పిండనో లేకపోతే మంత్రి గారు చెప్పిండనో ఇంకెవరో చెప్పిండని మీరు ఇలాంటి అక్రమాలకు తెగబడితే డెఫినెట్ గా ప్రజలు మీ మీద కూడా విమర్శలు చేస్తారనే విషయం పోలీస్ మిత్రులు గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తూ డెఫినెట్ గా ఆ మీటింగ్ అందరూ అటెండ్ కావాలని నేను విజ్ఞప్తి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.